సార్ ఈ చిత్రంలో తారాగణం ఎవరు అని చెప్తే ఏ వరుసలో వస్తుంది సార్ మామూలుగా, అంటే మన మనసుల్లో ప్రేక్షకులకి? అంటే తప్పనిసరిగా మనకు ముందు శోభన్ బాబు, సుజాతలే గుర్తు వస్తారండి. సుజాత పాత్ర కూడా బలమైంది. సావిత్రి బాధ, తల్లి అంటే అప్పటికే ఆమె హీరోయిన్ నుంచి తల్లి పాత్రకు మారారు కదా. సినిమా అంతా పంచుకున్నదే ఆమె కుటుంబం యొక్క బాధ. మనకు తప్పకుండా శోభన్ బాబు గుర్తొస్తాడు ఖచ్చితంగా ఈ సినిమాలో. అతను చాలా సంయమనంతో చాలా జాగ్రత్తగా నటించాడు. ఎక్కడా కూడా మీరు ఆ కెమెరా కూడా ఆయన రాజగోపాల్ని చాలా అందంగా చూపిస్తారు అన్ని దృశ్యాలు అన్నింటినీ కూడా. కాబట్టి శోభన్ బాబు చాలా బలంగా గుర్తుండిపోతాడు. బావ అనుకుంటారని దాసరి శోభన్ బాబు, అలాగే మురారి కూడా చాలా కాలం వాళ్ళిద్దరు దాదాపు ఒరే అనుకునే పరిస్థితి ఉండేది. శోభన్ బాబు ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఘర్షణ అంతా ఆ పాత్రకు కదా. అవును, పెళ్లి తర్వాత సుజాత ఘర్షణ పడినప్పటికీ కూడా రెండవది ఆ పేదరికము, నలగడము, ఆయన అలాంటి పాత్రలు అది వరకు మానవుడు దానవుడు ఇలా 2-3 సీతాలోకం ఇట్లా 2-3 సినిమాల్లో వేసాడు. అంటే తండ్రి ఉన్నాడు, తల్లి ఉంటుంది, లేదా పేదరికము, విలన్లను ఎదుర్కోవడం, లోపల తల్లి ఏమో వద్దని వెనక్కు లాగుతూ ఉంటుంది. ఇట్లాంటివి బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు. చాలా బాగా నటించారు. రెండో సుజాత తెలుగులో మొదటిసారి వచ్చినప్పటికీ ఐ థింక్ సరిత వాయిస్ అనుకుంటాను. ఆమె చోదక శక్తి కథకైతే. హీరోని కూడా ఆమె కదా నడిపించేది. అవును, హీరో కూడా ఏం చేస్తారు, ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని. తెలుగులో సుజాత గారికి మొదటి చిత్రం కదా సార్? మొదటి చిత్రం. అంతకుముందు మలయాళంలో, తమిళంలో సినిమాలో వేసారట. అప్పటికే ఆమె షీజ్ మదర్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ వాళ్ళది ఒక మోస్తరు ఫ్యామిలీనే. బట్ అయినా అంటే మెడికల్ స్టూడెంట్స్ పాత సినిమాల్లో మీరు చూస్తే అవును ఎక్కువసార్లు ప్రేమికులను మెడికల్ స్టూడెంట్స్గా చూపించేవాళ్ళు. ఇప్పుడంటే పెద్ద హీరోలు కూడా స్టూడెంట్స్గా వేయటము. నాగేశ్వరరావు, సావిత్రి చాలా సినిమాల్లో కోట్ వేసుకొని చేస్తూ ఉంటారు. అవును. సో ఆ ఫార్ములా కొంతవరకు అంటే మెచ్యూర్ పీపుల్ అవుతారు అనే ఒక ఉద్దేశం కావచ్చు. అందుకనే సుజాత బాగానే దానికి చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు, జీవితం చూసిన వాళ్ళు అని చూపించడానికి ఒక ఇండిపెండెన్స్, కొంచెం పెద్దరికం, కొంచెం అంటే మామూలు వాళ్ళు ఇంకా అప్పటికి ప్రేమలో అట్లా పడేటంత స్టేటస్ వాళ్ళకి వచ్చి. అసలు కుర్రతనం గుర్తులేదు సార్ ఈ దశకంలో వచ్చిన సినిమాల్లో. అంటే ఈ ఎరాలో కుర్రతనం ఇవన్నీ కంటే కూడా ఎక్కువ హుందాతనం, సంస్కారం, విలువలు. అంటే తప్పనిసరిగా ఆ పాత్రలు అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారా, లేకపోతే ఘర్షణ హర్ట్ ఇండివిజువల్. అంటే ఈ చిత్రంలో శోభన్ బాబు పాత్ర ప్రధానంగా హర్ట్ ఇండివిజువల్. హర్ట్ అయ్యాడు అనేక కారణాల వల్ల, తండ్రి దీనివల్ల, సమాజం వల్ల, తన ఇదంతా కట్టడం. పేదరికం అనేది ఒకదాంతో పేద కాదు అతను నిజానికి. తండ్రి సరిగ్గా ఉంటే ఈజ్ నాట్ ఏ పూర్ మ్యాన్. అవును. కాబట్టి వీళ్ళు ఆదరించారు కాబట్టి వచ్చాడు. కాబట్టి నిరంతరం ఒక పరాధీన భావన. ఎలా అవును ఆ పాట ఉంది కదా, తీరాలి ఈ రుణం ఎలాగ తీరాలి, ఇలాగ వచ్చి అలాగ వచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి. ఇది కూడా కృష్ణశాస్త్రి గారి పదజాలంలో ఉంది. ఇది శ్రీశ్రీదే. ఇదే నేను ఇలాగ వచ్చి అలాగ వచ్చి అలా అంటే ఈ పాట రాయమని అడిగితే ఈ రుణాలు తీర్చడాలు ఇవన్నీ శ్రీశ్రీ అయితే బాగా రాస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నట. సో ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఈ పాట రాశారు. అంటే శ్రీశ్రీకి అది అలవాటు కదా, చిన్న పదాలతో. అత్రేయ శ్రీశ్రీలకు ఎక్కువ అలవాటు చిన్న పదాలతో. ఆయన విప్లవకమైన ముద్ర వేస్తారు కానీ శ్రీశ్రీ గారు భావుకమైన పాటలు చాలా రాశారు కదా, చాలా రాశారు కదా. విప్లవం అంటేనే అన్నింటినీ సమూలంగా కలిపితేనే కదా విప్లవం మీద. ఆయన కవిత్వం మీద రాసింది నా యువకాశల నవకేశల సుమగీత వర్ణంలో ఒక సుందర సుస్యందేమంది. ఇవన్నీ చూస్తే ఆయనలో భావుకత శ్రీశ్రీలో ఏమాత్రం తక్కువగా ఉండదు. అసలు ఎవరో కొంతమంది గారు భావం ఉంటుంది, విప్లవం ఉన్న చోట ఎంత వాడికి భావుకత ఉండి ప్రజల తరఫున ఆలోచిస్తే ఒకడు విప్లవం గురించి చెప్తాడు, తన గురించి చెప్పకుండా. సో శ్రీశ్రీ ప్రేమ గీతాలు అద్భుతంగా రాశాడు. మనసు ఇలాంటివి కానీ, నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే. సో ఈ పాటలో ఏంటంటే ఈ పాట రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఎలాగ తీరాలి ఈ రుణం, ఎలాగ తీరాలి, ఇలాగ వచ్చి అలాగ వచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు, నన్నో మనిషిని చేశావు, ఎలాగ తీరాలి ఈ రుణం, ఎలాగ తీరాలి అని గొప్పగా ఉంది. అంటే అంతమంది లెజెండ్స్ కలిసిన ఒక రత్నాన్ని తయారు చేశారు సార్. అది అలా పండింది. కరెక్ట్ అది. దాని మీద చాలా కృషి చేశారు. దర్శకుడు కూడా చాలా శ్రద్ధ పెట్టాడు. దాసరి కూడా
రెండుసార్లు ఏదైనా అవసరమైతే కూడా ఆయన చాలా ఓపెన్ మైండ్తో ఉండేవాళ్ళట. సో దాంతో ఆ సినిమా చాలా అందంగా వచ్చింది. రెండోది సహజంగా ఈ ఇతివృత్తం. ఇప్పుడు పద్మ అనే బక్కలంక పద్మ అనే రెండో భాగంలో వస్తుంది అనుకోండి. ఈమె పెళ్లి చేసుకుంది FRCS లండన్ అతను దేవదాస్ కనకాల. అతను అప్పటికే వేరే స్త్రీ ఆయనకు బిడ్డ కూడా ఉందని అక్కడికి వెళ్ళగానే ఆమెకు తెలిసింది. అతనేమో బుకాయించడానికి ప్రయత్నించాడు. ఈమె తిరుగుబాటు చేసి ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు తండ్రి ప్రభాకర్ రెడ్డి, నిజానికి ప్రభాకర్ రెడ్డి ఆ పాత్ర వేయటం మీద కూడా చాలా మనం రికార్డే చూస్తాం. అంటే గుమ్మడితో వేయించాలనుకున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా బాగా చేశారు, తొందరపడకయా అంటూ ఉంటాడు మాటిమాటికి. అంటే కానీ తెలుసుకోలేకపోయాను, మీరిద్దరూ ఒకరినొకరు కావాలనుకున్నారు, నేను మీరిద్దరూ కావాలనుకున్నాను, కానీ ఇదంతా అయిపోయింది అంటాడు. అంటే హౌ అది సిచ్యువేషన్ ప్లేస్ విత్ పీపుల్ అన్నది అతని పాత్ర ద్వారా చెప్తాడు. వెరసి ముగ్గురు చెడ్డ భర్తలు మధ్య ఒక శోభన్ బాబు, ఒక వక్కలంక పద్మ పెళ్లి ఫెయిల్ అవ్వడం, ఒక సుజాత గారి పెళ్లి ఫెయిల్ అవ్వడం, ఒక సావిత్రి గారి. అంటే పద్మదేమో అది న్యాచురల్ అనుకోండి, డైట్, కానీ అతను యాక్సిడెంటల్గా తాళి కట్టడి వేళ కోసమై ఎదురు చూసినది సుమబాల, కట్టే చేతిని కట్టకముందే కత్తిరించినది విధిలీల. విధిలీల అనమాట అక్కడ సుమబాల, విధిలీల. తనేమో ఎదురు చూస్తూ ఉంది, కానీ విధి కత్తిరించిందని ఆమె అంటుంది. మొత్తానికి ముగ్గురు విమెన్ కి ఉండే పర్సనల్ స్ట్రగుల్స్ లో మధ్యలో ఒక శోభన్ బాబు విత్ గ్రేట్ ఇంటర్నల్ స్ట్రగుల్. అతను కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రెండు సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు ఈమెకు పెళ్లి కుదిర్చేటప్పుడు ఇంకా నేనే చెప్తానని చెప్తుంది. మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, మాట్లాడుకోలేదంటే అతను బయటపడలేదు కదా అని ఈమె అంటుంది. నేనే చెప్తాను, నేనే అడుగుతాను, నేను మాట్లాడినాను అడుగుతుంది. ఐ థింక్ సువర్ణ ఆమె స్నేహితురాలు. అంటే నువ్వెందుకు అడగడం, నేనే అడుగుతాను అంటుంది. అంటే ధైర్యవంతురాలు కదా. అడుగుదామని వెళ్ళిన ఆ సమయానికే ఈ సినిమాలో ఒక పెద్ద విశేషం ఏంటంటే ట్రాక్స్ సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. చాలా సినిమాల్లో ఉంటాయి, కానీ ఇంత సైమల్టేనియస్గా వీళ్ళు ఇది మాట్లాడుతున్నప్పుడే ప్రభాకర్ రెడ్డి వేరే సంబంధం చూసేసి శోభన్ బాబు ఇంటికి వెళ్ళి రాము అని మామూలు పేరు పెట్టారు. ఆ రాము అని ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి రాగానే ఏంటయ్యా 2 రోజులని 12 రోజులు వెళ్ళావు నువ్వు, ఒకసారి ఫోటో చూసి చెప్పు అంటే బాగుందండి అది ఇది అంటాడు. అంటే అతను చెప్పేదాన్ని బట్టి సుజాతకు కూడా ఇష్టమే అనే భావం ఇతను కలిగించుకుంటాడు. అవును. సో అమ్మాయి అంటే అమ్మాయికి మన స్టేటస్కి తగినట్టుగా ఉండాలి కదా. FRCS లండన్, ఆస్తికి ఏమీ లోట్లేదు కాబట్టి చూశాను, నీకు కూడా నచ్చాలి. ఎలా ఉన్నాడంటే బాగున్నాడండి, బాగానే ఉన్నాడు, మీరు చేయొచ్చు అని. ఆ మధ్యలో అతను అన్న ఒక మాటను బట్టి ఈమెకు కూడా ఇష్టమే అయి తెలుసు అని ఇతను అనుకుంటాడు. ఆమె వచ్చిన తర్వాత రాము కూడా చూశాడు, రాముకు కూడా నచ్చాడు అని తండ్రి చెప్తాడు. సో రాము ఇప్పుడు వీళ్ళిద్దరూ మామూలుగా సముద్ర తీరంలో మనం దీని ప్రకారం కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా నిగూఢంగా మాట్లాడుకుంటారు. దగ్గరుండి పెళ్లి సంబంధం మీరే చూశారట కదా, మీరే ఎంపిక చేశారట కదా అంటే చేసుకోవాలి కదా నాన్నగారికి మీకు ఇదైనప్పుడని అతనేదో అంటే ఇద్దరు బయటపడకుండా అవును నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నానంటే మీకేమనిపించట్లేదా బాధగా అని ఆమె అడిగితే, మీకేం బాధ లేదా ఇలా వెళ్ళడానికని ఇతను అడిగితే ఒక విధమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో ఓపెన్గా అక్కడ మాట్లాడుకోరు, దాంతో వెళ్ళిపోతారు. మళ్ళీ చివరిలో వచ్చినప్పుడు ఆ కారణం వల్లనే ప్రేమికులు పిరికి వాళ్ళు కాకూడదు అని మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటారు. సో ఈ 2 సీన్స్ దర్శకుడు బాగా ఫోకస్ చేస్తాడు. మిగిలిన అప్పుడప్పుడు ఒక 5 or 6 ఉంటాయి ఇట్లా సినిమాలో మెసేజ్, సినిమా యొక్క సారాంశాన్ని చెప్పేవి. సావిత్రి రమణమూర్తి ట్రాక్లో ఒకటైతే అంటే చెడ్డను మనము మన్నించకూడదు అనేది ఒకటైతే, వీళ్ళ మధ్యలో ప్రేమ దగ్గర జరిగే ఈ సన్నివేశం, మళ్ళీ చివరిలో అదే పద్మ దగ్గరగా నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, ఏమమ్మా నువ్వు అంతా అయితే వద్దన్నావు అంటే, మీరు చెప్పండి అన్న, మీకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయికి ఇట్లా అయింది, ఇంకో అమ్మాయి మతి స్థిమితం తప్పి అతని వల్ల బాగా అయింది, ఇప్పుడు ఆమె ఏమైనా అయితే అంటే నేను ఆ అమ్మాయికే పెళ్లి చేస్తానమ్మా అని చెప్తాడు. నేను మీ కూతురు నాన్న, అందుకని నేను చెప్తుంది. అంటే పాత్రలన్నిటికీ కూడా ఒక ఎలివేషన్, వాళ్ళకు ఒక సంస్కారము, ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలా గొప్పగా ఉంది. అసలు దాసరి గారికి ఎన్నిసార్లు నమస్కరించుకున్నా తక్కువ సార్. ఆయన చేసిన ఒక్కొక్క సినిమా
ఒక్కొక్క అంటే అవును. ఇంత ఫైన్ ఎమోషన్స్ని పండించారు.